వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. నవోదయకు సంబంధించిన మోర్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర ప్రజెంట్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన మొత్తం క్లాసెస్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మ్యాథ్స్ కంటెంట్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాం. దానితో పాటు పారాగ్రాఫ్ క్వశ్చన్స్ డిస్కషన్ చేస్తున్నాం. మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ మ్యాథ్స్లో ఏమున్నాయి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు, వాటిపైన మనం దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఓవరాల్గా వచ్చేసి మెంటల్ ఎబిలిటీ ఒక 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, ఒక మ్యాథ్స్ 25 మార్క్స్, పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఒక 25 మార్క్స్, ఓవరాల్గా 100 మార్క్స్ ఉన్నాయి. ఈ 100లో అర్బన్ వాళ్ళు ఖచ్చితంగా మోర్ దెన్ 90 మార్క్స్ తెచ్చుకోవాలి. రూరల్ వాళ్ళు అయితే మోస్ట్లీ 85-90 బిట్వీన్లో అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాంటి వాళ్ళు మీరు ఆశలు పెట్టుకోవచ్చు. అలాంటి మార్క్స్ వస్తే మీరు ఆశలు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని ట్రిక్స్ కూడా చెప్తాను. ప్రతిదీ మనం ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి షార్ట్ కట్ ఓరియంటేషన్ మెథడ్లోనే మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి. సో సమ్ టైమ్స్ కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు సపోజ్ ప్రైమ్ నెంబర్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు, తర్వాత డిఫరెన్స్ కానీ సమ్ కానీ ఈ టైప్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ప్రైమ్ నెంబర్స్ ఏంటి? ప్రైమ్ నెంబర్కి మనం ఒక షార్ట్ కట్ చెప్పినాం. డిడి, బీబీసీ, బీబీసీ, బిఏ. డిడి, బీబీసీ, బీబీసీ, బిఏ. డిడి, బీబీసీ, బీబీసీ, బిఏ అనే షార్ట్ కట్ను మీరు గుర్తుంచుకుంటే 1 నుంచి 100 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి వాటికి మనం వెంటనే ఐడెంటిఫై చేయాలి. క్వశ్చన్స్ ఎట్లా రేజ్ చేస్తున్నాడు ఒక విషయాన్ని కనుక మనం గమనిస్తే ఫస్ట్ ఏమంటున్నాడు, హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ in between 1 to 20 అంటున్నాడు. హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ ఇన్ బిట్వీన్ 1 to 20 అన్నాడు. అంటే 1 నుంచి 20 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి? హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ ఇన్ బిట్వీన్ 1 to 20 అంటున్నాడు. అంటే మనకు ఇక్కడ 20 అన్నాడు, ఇన్ బిట్వీన్ అన్నాడు కాబట్టి మనం జనరల్గా ఏ మెథడ్లో చేస్తాం? 1 నుంచి 20 వరకు నంబర్స్ రాసుకుంటాం. 1 నుంచి 20 వరకు నంబర్స్ రాసుకుంటాం. 11, 12, 13, 14, 15 అండ్ 16, 17, 18, 19, 20 ఇన్ బిట్వీన్ అన్నాడు కాబట్టి మనము 2 నంబర్స్ని ఎలిమినేట్ చేస్తాం. 1 అనే నంబర్ని అండ్ 20 అనే నంబర్ను ఎలిమినేట్ చేస్తాం. ఎందుకు? ఇన్ బిట్వీన్ అంటే మధ్యలో మాత్రమే వస్తాయి కాబట్టి ఎండ్లో ఉన్నటువంటి 2 నంబర్స్ని మనం డిలీట్ చేయాలి. అవి ప్రైమ్ నెంబర్ అయినా డిలీట్ చేయాలి, ప్రైమ్ నెంబర్స్ కాకపోయినా కూడా డిలీట్ చేయాలి. ఇందులో మనం ప్రైమ్ నెంబర్స్ని ఐడెంటిఫై చేయాలి. ప్రైమ్ నెంబర్స్, ఇది ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్ అండ్ ఇది ఇక్కడ ఇయర్ ఆల్సో అండ్ ఇయర్ ఆల్సో. టోటల్ ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయనేది మనం ఈ టైప్లో మనం ఐడెంటిఫై చేస్తాం. అంటే ఇక్కడ చూడండి 1 to 20 అన్నాడు కాబట్టి మనం ఏం చెప్పినాం, ఒక షార్ట్ కట్ డిడి, బీబీసీ, బీబీసీ, బిఏ. డిడి అన్నాడు. డిడి అన్నప్పుడు ఎన్ని అవుతుంది? ఇదొక 4, ఇదొక 4. టోటల్ ఎన్ని అయితే 8 అవుతాయి. చూద్దాం, కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. టోటల్ హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ ఇన్ బిట్వీన్ 1 to 20 అన్నప్పుడు టోటల్ 8 అని చెప్పాలి మనం. దట్ ఈస్ డిడి, బీబీసీ, బీబీసీ, బిఏ. ఆ షార్ట్ కట్ గుర్తుంచుకోవడం వల్ల. సమ్ టైమ్స్ 1 to 5 అంటాడు. 1 to 5కి మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ 1 to 5 అంటాడు. అంటే మనం ఏం చేయాలి? 1, 2, 3, 4, 5 అని రాస్తాం. ఈ 5ని ఈ 1ని ఫస్ట్ ఎలిమినేట్ చేయాలి. ఈ మిడిల్లో ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. ఈ మిడిల్లో హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆఫ్ ఇన్ బిట్వీన్ 2 ఉంది, 3 ఉంది. ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయని చెప్పాలి. ఈ విధంగా చేస్తాం. మళ్ళా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఇంకా కనుక మనం అబ్జర్వ్ చేస్తే, how many factors of 24 అని అంటాడు. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24? 24 యొక్క కారణాంకాల సంఖ్య. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 అంటే ఎట్లా చేస్తాం దీన్ని? జనరల్గా మనం ఈ మెథడ్లో చేస్తాం. 24 అనేది 1 టేబుల్లో డివిజబుల్ అవుతుంది,
24 టేబుల్లో డివిజబుల్ అవుతుంది. 124 జా 24. నా తర్వాత ఏం చేస్తాం, 2 టేబుల్, 1 తర్వాత నెక్స్ట్ నెంబర్ 2 టేబుల్ తీసుకుంటాం. 2 1 జా 2 2 జా 2 12 జా 24 అని చెప్తాం. నా 2 తర్వాత 3 టేబుల్ తీసుకుంటాం. 3 టేబుల్ ఎంత అవుతుంది, 3 8 జా 24. 3 తర్వాత నెక్స్ట్ నెంబర్ 4 4 6 జా 5 టేబుల్ తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, నాట్ డివిజబుల్. సో 5 తర్వాత నెక్స్ట్ నెంబర్ దట్ ఈస్ 6 వచ్చింది కాబట్టి స్టాప్ చేయాలి. అంటే టోటల్ హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏం చెప్తాం చూడండి, కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. టోటల్ ఎన్ని ఉన్నాయి, 8 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇట్లా చేసేటప్పుడు మనం కొన్ని మిస్టేక్స్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే ఈ 24ని తీసుకొని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయాలి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ 2 1 జా 2 2 2 జా 4. నౌ టేక్ ద 2 టేబుల్ మా 2 6 జా 12 2 3 జా. ఈ విధంగా చేసినాం. ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఒక పని చేయాలి. ఏం పని చేయాలి చూద్దాం. 2 ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. 1 2 3 మొత్తం 2 ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. కానీ మీరు 4 నెంబర్ తీసుకోవాలి. 4 ఉన్నాయి అనుకొని 4 నెంబర్ తీసుకోవాలి, ఒకటి ఎక్కువ తీసుకోవాలి. 2లో ఎన్ని ఉన్నాయి, యాక్చువల్గా 3 ఉన్నాయి కానీ 4 ఉన్నాయని తీసుకుంటున్నా. ఇంటూ 3లో ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నాయి కానీ 2 ఉన్నాయని తీసుకుందాం. 2 ఉన్నాయని తీసుకుందాం. 4 2 జా 8. అంటే ఆన్సర్ ఎంత అంటే 8 అని చెప్పాలి. ఈ విధంగా నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగినప్పుడు ఈ మెథడ్ని మీరు ఫాలో అయితే ఈజీగా ఎన్ని వస్తాయి అనేది మనం ఈజీగా చెప్పొచ్చు. ఎంత లార్జ్ నెంబర్ అయినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనం ఆన్సర్ చేయవచ్చు. ఇది హౌ మెనీ ఫ్యాక్టర్ ఆఫ్ 24 అన్నప్పుడు. ఇంకా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నాడు, హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ హౌ మెనీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 అంటాడు. హౌ మెనీ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 24, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24. ఇందులో ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. ఎన్ని ఉన్నాయి మా ప్రైమ్ నెంబర్స్, ఓన్లీ 2. హౌ మెనీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 అంటే 2 and 3, దట్ ఈస్ నంబర్ ఈస్ 2 అని చెప్పి అవి ఎన్ని ఉంటాయంటే 2. అది కాకుండా హౌ మెనీ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 అంటాడు. ఈవెన్ ఫ్యాక్టర్స్ సరి కారణాంకాల సంఖ్య అంటాడు. లేకపోతే సరి అన్నప్పుడు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే చూడాలి, ఎన్ని కౌంట్ చేసి చెప్పేసారు. తర్వాత ఆడ్ అంటాడు, హార్డ్ ఫ్యాక్టర్స్. హౌ మెనీ హార్డ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24, హౌ మెనీ మల్టిపుల్ ఆఫ్ హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ మల్టిపుల్ ఆఫ్ 2 ఆఫ్ 24 అంటాడు. ఓకేనా, ఈ విధంగా క్వశ్చన్స్ రేజ్ చేస్తాడమ్మా. ఈ టైప్ ఆఫ్ మీద ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. దానితో పాటు ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ కానీ వీటిపైన కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇంకా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఓకే, ఎనీ 4 డిజిట్స్ ఇస్తాడు. ఏదన్నా ఒక 4 డిజిట్స్ ఇస్తాడు. 4 డిజిట్స్ ఇచ్చి 4 డిజిట్స్ ఇస్తాడు. ఏమైనా నచ్చిన 4 డిజిట్ ఇచ్చి అందులో ఇంక్లూడింగ్ 0 ఇస్తున్నాడు. ఇంక్లూడింగ్ 0 ఇచ్చి బిగ్ నంబర్ అండ్ స్మాల్ నంబర్, లార్జెస్ట్ నంబర్ అండ్ స్మాలెస్ట్ నంబర్ తీసుకొని సమ్ చేయడం కానీ డిఫరెన్స్ కానీ చేయడం అడుగుతున్నాడు. లేదా మల్టిప్లికేషన్ చేయడం కానీ అడుకోవడం అనేది జరుగుతుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇంకా సింప్లిఫికేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. సింప్లిఫికేషన్లో మనం ఏం చేస్తాం, బాడ్ మాస్ మెథడ్ను ఫాలో అవుతాం. బాడ్ మాస్, వి బాడ్ మాస్ అంటాం, లేదా బి బాడ్ మాస్ అని కూడా అంటాం. సో బాడ్ మాస్ మెథడ్ మనం ఫాలో అవుతాం. బి అంటే బ్రాకెట్ అని, ఓ అంటే హాఫ్ అని, డి అంటే డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఈ మెథడ్ను మనం ఫాలో కావాలి. ఎప్పుడైనా మ్యాథమెటిక్స్ చేసేటప్పుడు మనం ఈ మెథడ్ను ఖచ్చితంగా ఫాలో కావాలి. ఇంకా ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, పిల్లల యొక్క మైండ్ సెట్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. మెజర్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. యాంగిల్ని దేంట్లో మెజర్ చేస్తాం, డిస్టెన్స్ని దేంట్లో మెజర్ చేస్తాం, అండ్ వెయిట్ను దేంట్లో మెజర్ చేస్తాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. తర్వాత ఇంకేం అడుగుతున్నాడు, టైం ఉంది మా టైంలో మధ్యాహ్నం 2 PM అయింది అని అంటున్నాడు. ఆఫ్టర్నూన్ టైమ్ ఈజ్ 2 PM. హౌ మచ్ యాంగిల్ అని అడుగుతున్నాడు. మా యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో వాటి మధ్య ఉండే కోణం ఎంత అని అంటున్నాడు. ఓకేనా, ఆఫ్టర్నూన్ సెషన్లో ఈ 2 యొక్క మధ్యలో ఎన్ని డిగ్రీలు ఉంటాయి అనే విషయాన్ని అడుగుతున్నాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇంకా మనకు ఓవరాల్గా తీసుకుంటే నంబర్ సిస్టమ్ మనకు ఒక చాప్టర్, డెసిమల్, ఫ్రాక్షన్స్ అండ్ ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్ అండ్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఈ టైపు, అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్ అండ్
డివిజబుల్ రూల్స్, డిస్టెన్స్, టైమ్, యావరేజ్, స్పీడ్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ లాస్ట్కు డేటా అనాలిసిస్, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇక జామెట్రీకి వస్తే జామెట్రీలో మెజర్మెంట్ ఒకటి, జామెట్రీ ఒకటి, ఈ 2 కేసెస్ ఉన్నాయి. ఇదంతా ఓవరాల్గా తీసుకుంటే మనం మంచి కామెంట్తో నేర్చుకున్నట్టు అవుతుంది. సో ఇది ఓవరాల్గా మనం తీసుకున్నటువంటి ఇది. ఇంకా మొత్తం మీద మన దగ్గర ప్రజెంట్ జరుగుతున్న క్లాసెస్ ఏంటి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాసెస్ జరుగుతున్నవి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మా నంబర్ 9949373480. మా అడ్రస్ మదీనా కాంప్లెక్స్, పోలీస్ స్టేషన్ చౌరస్తా, తాండూర్. మరింత సమాచారాన్ని కొరకు వెంటనే మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.